కంచగచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం విక్రయించాలనుకుంటున్న 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేత, భూమి చదును చేసే పనులు ఆపాలని కోరుతూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. ఆ భూముల్లో ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశలవారీగా ప్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం చూస్తోందని, 75 కోట్లకు ఎకరం చొప్పున దాదాపు 30,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తోందని పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. అటవీ సంరక్షణ నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ వేయకుండానే భూములను జీవో 54 ద్వారా టీజీఐఐసికి అప్పగించడం చట్ట విరుద్ధమని, కనుక ఆ జీవోను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. నిపుణుల కమిటీ ద్వారా సర్వే చేయించకుండా, అటవీ భూముల రికార్డు సిద్ధం చేయకుండా జీవో ఇవ్వడం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర అవసరాలకు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, దీనిపై అత్యవసరంగా వాదనలు వినాలని పిటిషనర్ తరపు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా ఇవాళ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలిలోని భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. దీనిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. అక్కడ అభివృద్ధి పనులు చేపడితే ఉద్యోగ కల్పనకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయన్నారు. భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం తమ అభిష్టం మేరకే ముందుకు వెళ్తామన్న విషయమై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువరచలేదు. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని తదుపరి అడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా ఈ భూమికి సంబంధించి ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యకు చేపట్టనుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద నెలకొన్న పరిణామాలపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాలో పోస్ట్ చేయగా, ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నారని, మన పిల్లలకు ఆక్సిజన్ కావాలని, భవిష్యత్తు తరాల కోసం 400 ఎకరాల భూమిని వదిలేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి నటి రేణు దేశాయ్ కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే యాంకర్ రష్మి గౌతమ్ కూడా సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్, బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, సార్ ఏదో ఒకటి ట్రై చేయండి సార్. హెచ్సిలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్
అందరూ వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ HCU అనే పోస్టులు కూడా పెడుతున్నారు. ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డిసిజన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ మెనీ వాయిసెస్ జాయిన్ అండ్ ఏదో రకంగా ఈ విషయం ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది అండ్ తెలిసి వాళ్ళు ఈ పశుపక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము.